ఇక రేపటి సంది ఎట్లుంటుందో ఎరికేనా? అపర్ణ, మీ నాయనమ్మకు పింఛన్ రాపిచ్చింది నేనే, జర యాద్ మరవక్రా. హౌ బిడ్డ, మీ గల్లీకి మోరేపిచ్చిన కదా, మురుగువాసన పోయినట్టేగా. అరే తహసీల్దార్ సార్ మనోడే, నేను చెప్తాది రేషన్ కార్డు పక్కా వస్తుంది. తమ్మి, మీ నాయనకు టక్కరైతే ఎమ్మెల్యే సార్ తోటి మాట్లాడి చెక్ ఇప్పించిన, మర్చిపోకు జరా అంటారు. ఎందుకంటారా? ఇగో గిందుకు సర్పంచ్ ఎలక్షన్లకు అంతా తయారైనట్టే, ముహూర్తం పెట్టుడే మిగిలిందిగా. అది తెలంగాణ ఎన్నికల సంఘం చేయవలసిన పని. మొత్తం 12,000 మీద పల్లెలుంటే ఏ ఊళ్ళో ఎందరు ఓటర్లు ఉన్నారు, ఆడోళ్ళెంత మొగోళ్ళెంత అనే లెక్కలు తీసిర్రు. ఏలుకు పెట్టే ఇంకొక ఆర్డర్ ఇచ్చి బ్యాలెట్ బాక్సులు రెడీ చేస్తున్నారు. గవర్నమెంట్ ఓకే అనగానే రిజర్వేషన్లు ప్రకటిస్తారట. ఎట్లా చూసుకున్నా వచ్చే నెల ఓట్లు పెట్టుడు పక్కా అని అంటున్నారు. ఇప్పటికే ఆల్చమైంది కాబట్టి. అటు సర్కారు రువాడి కూడా అట్లనే ఉన్నది. కొత్త మంత్రులను తీసుకున్నారు, పిసిసి పదవులు వంచిరు, జిల్లాకు ఇన్ఛార్జి మంత్రులను పెట్టిరు. వాళ్ళు తల ఓ దిక్కు తిరుగుతూనే ఉన్నారు. పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు చెప్పుకుంటా ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా మేము తయారు అనతటే నడుస్తుంది ప్రచారము. ఇంద్రమ్మ ఇండ్లు కడుతున్నారు, సన్నబియ్యం పోస్తున్నారు, చెప్పున రైతు భరోసా రాబోతుంది, రాజీవ్ యువ వికాసం చాలా అవుతుందట. అయితే సర్పంచ్ ఎలక్షన్లు మొదలు పెట్టాలనా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు మొదలు పెట్టాలనే చర్చలు చేస్తురట. ఎందుకంటే సర్పంచ్ కు వార్డు మెంబర్లకు పార్టీల గుర్తులు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఏది ఇస్తే గదే. అదే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు అయితే పక్క పార్టీ గుర్తే ఉంటది. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది. మన కాడ బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచే బిల్లు సెంట్రల్ గవర్నమెంట్ కాడ పెండింగ్లు ఉన్నది కాబట్టి పార్టీ పరంగా 100కి 42 టికెట్లు బీసీలకే ఇస్తుందట కాంగ్రెస్ పార్టీ. గప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కూడా అన్ని టికెట్లు బీసీలకు ఇవ్వాల్సిందే. ఇప్పటికైతే గింతే గాని సర్పంచ్ సాబ్ అని పిలిపించుకునే కాయిష్ ఉన్నోళ్ళంతా ఎలక్షన్లకు తయారు కండ్రి మరి.